తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు మాటల్లో మీరే చెప్పారు చాలా కఠినమైన దీక్ష అని, ప్రయాణం కూడా చాలా కఠినంగా ఉంటుందని. కానీ ఇప్పుడు కొంచెం సర్వీసెస్లో మార్పులు వచ్చాయి కదా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి స్వాములు వెళ్ళే ముందు? అమ్మ మేము మీటర్ గేజ్ ఉన్నప్పుడు శబరిమలకి వెళ్ళామమ్మా. మీటర్ గేజ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ బాత్రూమ్ 3 కంపార్ట్మెంట్లు కలిపి ఒక బాత్రూమ్ ఉండేది. నీళ్ళు దొరికేది. ఈరోజు బయలుదేరితే ఎల్లుండిపోయి అక్కడ చేరేవాళ్ళం. ఇప్పుడంతా 1.5 అవర్లో కేరళకి వెళ్ళిపోతున్నాం. టైం పరిపాలన కూడా అయ్యిందండి. ఈ యాత్రను సుఖవంతంగా చేద్దాము. జర్నీ అంటే ఎలా ఉంటుందంటే, జర్నీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డెస్టినీ ఆఫ్ ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ అని మా గురుగారు మాకు నేర్పించారు. స్వామివారిని చూసేటప్పుడు కంఫర్ట్గా పోయి చూడు, కానీ అవస్థలు పెట్టి చూడాలని ఎక్కడ చెప్పలేదు. అప్పుడు వసతుల కాలం అప్పుడు ఉండేది. ఇప్పుడు వసతులు ఉన్నాయండి. 1.5 గంటలో ఫ్లైట్లో వెళ్ళొచ్చు, 3 అవర్స్లో పంబకు చేరొచ్చు. ఇంకా అతి త్వరలో రైల్వే స్టేషన్ ఎరిమెలికి రాబోతుంది. ఇంకా త్వరలో రోప్వే కూడా రాబోతుంది. ఏది తప్పులేదు, కానీ చూసే చూపులో తప్పు ఉండకూడదు, ఆ భక్తిలో తప్పు ఉండకూడదు, ఆ వాక్లో తప్పు ఉండకూడదు. కఠినం అనేది తీసుకుంటే కఠినమే అండి. అన్ని రకాలుగా మన దగ్గర కూడా చేసుకోవచ్చు చక్కగా కఠినంగా. ఆ ఉండే దీక్షను కఠినంగా ఉండండి, భక్తిగా ఉండండి. ఎవరిని ఒకళ్ళకి క్వశ్చన్ మార్క్గా ఉండకుండా వీ షుడ్ బి ఎ మోడల్ టు ద సొసైటీ. అంటే ఎలా ఉంటుంది మీరు అన్నారు చూస్తారు, ఎలా ఉండాలంటే ద గిఫ్టర్ గివెన్ దిస్ దీక్ష, ఐదర్ వీ అబ్యూస్ ద దీక్ష అండ్ వీ షుడ్ చెరిష్ ద దీక్ష. వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ ఓన్. శరణమయ్యప్ప. ప్రయాణంలో అస్సలు మిస్ కాని విషయాలు ఏమన్నా ఉన్నాయా నడిచేటప్పుడు కానీ, అక్కడ సందర్శనల విషయంలో? ఇది ప్రశ్న అండి. ఎరిమేలి నుంచి సన్నిధానం వరకు ప్రయాణం అండి. ఎరిమేలి వరకు వచ్చే ప్రయాణం కాదు. దట్స్ అ జర్నీ, దిస్ ఇస్ డెస్టినీ. ఎరిమేలి టు సన్నిధానం అనేది ఒక జర్నీ అండి. ఎరిమేలి నుంచి సన్నిధానం ఇట్స్ అ డెస్టినీ. అలా ఉంటే ఎరుమేలి అంటే ఏరుమై కొళ్ళి అని అంటారు. అంటే మగిషి అనే రాక్షసుని సంహరించిన స్థలం ఆ ఎరిమేలి. అక్కడ బాబరన్ అని ఒక స్వామివారిక భూతగణాధిపతుడు అక్కడ ఉండేవారు అనమాట. పేటైల్ శాస్త అంటారు ఆయన్ని. పేటైల్ శాస్త అని, ఎరిమేలి శ్రీధర్మ శాస్త, పేటైల్ శాస్త వనరక్షకుడుగా బాబరన్ అని ఉండేవాడు. ఆ బాబరుడు ఈ వనమంతా కూడాను ఉంటాడు. అక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆ ఎరిమేలిని తీసుకొని అక్కడ పేటైతుల్లి అంటే కాటాల వేషధారియే. మీరు శరణకోశలో చెప్తున్నారు కదా, కాటాల వేషధారియే శరణమయ్యప్ప అంటే కాటాల వేషధారి అంటే అడవిలో ఉన్నటువంటి వేషాలు వేసుకొని. ఎందుకంటే స్వామివారితో పాటు వనం, స్వామి నడిచిన వనయాత్ర అండి అది. అక్కడి నుంచే నడిచారు. ఆ మగిషి అనే రాక్షసుని సంహరించడానికి ఆయన వనంలోకి అడుగుపెట్టి ఆ ఇరుముడి కట్టుకుని ఆయన నడిచేటప్పుడు భక్తులందరూ కూడాను రకరకాల వేషధారణతో వెళ్ళేవారు. ఎందుకంటే ఆ వన్యమృగాలంతా వచ్చి అటాక్ చేయకుండా, ఇదే ఒక దయ్యంలాగా వీళ్ళే ఒక జంతువులాగా ఉంటే పారిపోతారనే ఉద్దేశంతో జుట్టంతా విరబోసుకొని నల్లని ఇదేసుకొని ఇలా చేసుకొని అలా ఉండేవారు. కాటాల వేషధారి దాని అంటారు. అలా వెళ్ళేవారు. అందుకే దానికి నానుడిగా ఆ ఎరిమెలిలో విచిత్ర వేషధారణ అనేది జరుగుతుంది. నిజంగా ఎవరైనా వేషధారణ వేసుకున్నారా ఎరిమెలిలో? ఆ రంగులు చల్లుకొని, ఆకులు అలములు నడుము కట్టుకొని, దారాలు కట్టుకొని, చేతిలో పుల్ల పెట్టుకొని ఎగిరారా? ఏమని ఎగురుతారు అక్కడ? ఎలా ఏమని ఎగురుతారు? స్వామి తిందగతో అయ్యప్పందిందగతో అయ్యప్పందిందగతో అంటే స్వామి నిండే అగత్తువం, నీలో ఉన్న అహంని నేను తీస్తాను, నాలో ఉన్న అహాన్ని నువ్వు తీర్చే అని చెప్పి నాట్యం ఆడుకుంటూ స్వామి నిండే అగత్వం లోపల వాళ్ళు నేను ఉంటాడు చూసారా. ఇప్పుడు నన్ను పిలిచారు మీరు, వెంకటేశ్వర అబ్బో సుమన్ టీవీలో చెప్పారు, నాకు కూడా వచ్చేసి అబ్బో ప్రౌడ్ ఆల్. ఆ లోపల ఉన్న నేను అనేది వెళ్ళేంత వరకు ఆయన రాడు. ఒక రాజుగారు చెప్తున్నారు, వైకుంఠానికి వెళ్ళడానికి టికెట్స్ ఉన్నాయి, ఎవరెవరు వెళ్తారు అని పిలుస్తున్నారు. అప్పుడు చాలామంది వారు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అని అంటున్నారు, కానీ నేను ఎవరు వెళ్ళట్లేదు. ఒక కవి ఏం చెప్తున్నాడు, నేను వెళ్తానండి అన్నాడు. ఎలా వెళ్తావయ్యా అంటే, ఎట్లా రాజుగారు కూడా నాకు కూడా ధైర్యం లేదు, నేను వైకుంఠానికి వెళ్తానని, నువ్వు వెళ్తానంటే నాలో ఉన్న నేను వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెళ్తానండి అన్నాడు. అలా నేను వెళ్ళడం కోసమే అండి రాజైన పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఒక సేటు ఉంటాడు, ఒక యజమాని, వారి యొక్క డ్రైవర్ కూడా ఉంటాడు.
అతను మాలలో ఉంటాడు. ఇరువురు నాట్యం ఆడతారు. ఒకరి కాళ్ళకు ఒకరు మొక్కుతారు, ఒకరి కాళ్ళకి ఒకరు మొక్కుతారు. మామూలు రోజులు అతను బయట ఉంటాడు, ఇతను సమబంతి కూర్చొని భోంచేస్తాడు. తన మాలను తన మెడ మీద వేస్తే అక్కడ రాజు లేదు, పేద లేదు, అందరితో వేసి ఆ వనయాత్ర ప్రారంభమయ్యి వీళ్ళు కాలు వాళ్ళు పడతారు, వాళ్ళు కాలు వీళ్ళు పడతారు. మీకు తెలుసు, వీళ్ళకి వెళ్ళి తెలిసిన వాళ్ళ కాలు పడతారండి. కానీ అక్కడ వనయాత్రలో పోతుండగా ఎవరైనా ఇబ్బంది పడితే తన పై టవల్ తీసుకొని స్వామి కూర్చోండి అని చెప్పి అలా విసురుతారు. గ్లూకోజ్ ఇస్తారు, పుల్లటి ముఠా ఇస్తారు. ఏమన్నా పెద్ద బాధం చేశారా? ఆ పుల్లటి ముఠా ఇస్తారు వారికి. వెంటనే దాహారతి మంచినీళ్ళు ఇస్తారు, పాదాలు పడతారు గట్టిగా, ఆయిల్ మసాజ్ చేస్తారు. ఎవరో తెలియదు, అది అయ్యప్పే మనకు వచ్చి చేస్తారు. ఆ వనయాత్రలో పేరూరు తోడు అని చెప్పి ఆ వనంలో ఉన్నటువంటి మృగాలకన్నిటికీ పేలాలు చల్లుకుంటూ అక్కడి నుంచి కాళై కట్టి ఆశ్రమం. ఆ యొక్క కాళై అంటే నంది, ఆ యొక్క ఎద్దుని శివుడు అక్కడ వేసేసి కట్టేసి తన నడిచిన వెళ్ళ స్థలం అంట, శివుడు నడయాడిన స్థలం కాళై కట్టి ఆశ్రమం అంటారు. అలుదా నది అక్కడనే చెప్పారు. అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గూటపై ఉంచి అంటే 2 రాళ్ళను తీయాలి. మీరు నడిచారా? 2 రాళ్ళు దొరికిందా? అక్కడికైనా లారీ బస్సు ఏమైనా వస్తుందా? టిప్పర్ ఏమైనా వస్తుందా? మరి లక్షల కోట్ల మందికి 2 రాళ్ళు దొరుకుతాయి కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ట్రివాన్కోర్ దేవస్థానం వాళ్ళు ఏమైనా టిప్పర్లో ఏమైనా ఇస్తారు? కనీసం టిప్పర్ కాదండి, ఒక ఈ టీపాయ్ అంత రోడ్ ఉంటుంది అంతే. అక్కడ మునిగే, అది కూడా మళ్ళీ మీ ప్లేస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ నది. అటు ఇటు పోకుండా పెన్షన్ వేస్తుంటారు మృగాలంతా రాకుండాను. ఇందులో నుంచి ఇటు దిగి ఇలా ఎక్కుతారనమాట. ఇంత లోతుకుంటుంది. స్నానం చేసిన ప్రతి ఒక్కరికి ఆ గులకరాలు 2 దొరుకుతాయి. అదే గొప్ప. ఎందుకని? మగిషి అనే రాక్షసిని సంహరించగానే మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. మగిషి భూత శరీరం ఉప్పొంగిపోతుందట, శవం పొంగుతుంది కదా, సూర్యచంద్రులు కనబడకుండా ఆపేస్తుందట. అప్పుడు ఈ రాళ్లతో మణికంఠ 2 రాళ్ళు తీసి వేయండి అంటే ప్రతి దావతలు ఆ రాళ్ళు వేస్తేనే అది మహిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః జయశీలాయ నమః అలా స్వామివారు జయం చెప్పుకుంటూ వెళ్ళారట అందరు కూడా. అలా రాళ్ళు వేస్తే ఆ మొదలైన సిద్ధాంతం ఇప్పటికీ 2 రాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఆ ఎత్తైన మరి వేసిన రాళ్ళన్నీ తీసుకుపోయి పైన వేస్తారు. మరి ఆ రాళ్ళు ఎక్కడ పోతున్నాయి? అవి కూడా తెలియదు. అది కూడా వేస్తే కొండగుట్టలు అవ్వాలిగా, అది కూడా అవ్వట్లేదు. అందరు ఇలా వంగే వేస్తారు. తీసిన రాళ్ళు తీసినట్టే వస్తుంది, వేసిన రాళ్ళు ఎక్కడ పోతున్నాయో తెలియదు. అదే ఆ వనయాత్రలు మీరు అన్నారు చూస్తారా, ఏ విధమైనటువంటి విశిష్టత ఉంటుందని. ఇప్పటికీ వంగే పెడతామండి ఆ రాళ్ళు. నేను పుట్టినప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పటికీ అలాగే వంగే ఉంటుంది. 2 రాళ్ళు దొరుకుతుంది. మరి ఏమైనట్టు? ఎవరైనా జేసీబీ బట్టి తీస్తారా? నడవడమే కష్టం అక్కడ. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, చాలా కష్టం. దాని అలుదామిట్టను ఎక్కేటప్పుడు హరిహర తనయుని తలచెదము, తోడు నీడగా ఉంటాడు స్వామి, పులివాహనుడై వస్తాడు. పులివాహనుడుగా వస్తాడు ఆ స్వామి ఎవరో ఒక రూపంలో. ఆ ఒంటి ఇట్లా ఉంటుందండి, ఇలా 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 ఉంటుంది ఎత్తుకి. అందరూ ఆ పదయాత్రలో అందే ఆ మిట్ట అలుదా అన్నది కల్ ఇడుం కుండ్రు అంటారు దాన్ని. కల్ అంటే రాళ్ళు, ఇడుం కుండ్రు అంటే వదిలే స్థలం. అక్కడి నుంచి అలుదా అన్నది డౌన్ ఇంజిపారకోట కరి ఇలాన్ తోడు అంటారు. అంటే కరిమలను అలుదా మట్టు నడిచే ఒక కలయిచ్చే ఒక ప్రాంతంలో ఆ నది ఒకటి పోతుంది. అక్కడ ఒక అలసట. ప్రతి చోట కూడా షవర్స్ పెట్టుంటారు. ట్రివాన్కోర్ దేవస్థానం వారు, సెంట్రల్ ఫారెస్ట్ వారు షవర్స్, బాత్రూమ్ లెట్రిన్స్ అంతా టెంపరవరీ బాత్రూమ్ లెట్రిన్స్ పెడతారు. టెంపరవరీ లైటింగ్స్ అంతా కూడా పెడతారు. ఇవన్నీ అయిన తర్వాత స్నానాలు వగేరాలు. అక్కడక్కడ చూడు కప్ప, చూడు గంజి అని చెప్పేసి వేడివేడిగా గంజి కప్ప అనేది ఒక వేరు. దాన్ని టిఫిన్ గాను గంజి విన్నారా? చూడు కప్ప, చూడు గంజి, కట్టం కాపీ అంటే బ్లాక్ చాయ్, బ్లాక్ టీ, ఇదే ఉంటుందండి అక్కడంతా. ఆ వనంలో దొరికిన నీళ్ళే, నో మినరల్ వాటర్, నో ఇది. ఆ వనంలో దొరికే ఎంత క్రిస్టల్ ఆల్క్లైన్ వాటర్, అవన్నీ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ కొండలు గుట్టలు అంత ఎక్కేటప్పుడు మన శరీరంలో ఉన్న టవల్ కూడా బరువు అనిపించేస్తుందమ్మా. అవునా? ఎప్పుడా పడిపోతాం, అమ్మో అయ్య బాబోయ్ ఇదేంది ఇలా పడిపోతే చెమట అట్లా వచ్చేస్తుంది లోపల నుంచి. అంటే ఆ వనమూలికలన్నీ లోపలికి ఇంజెక్ట్ అయ్యి లోపల ఉన్న దుర్నీరంతా బయటకు వచ్చేసి ఓవరాల్ అయిపోతుంది శరీరం. అక్కడి నుంచి కరిమల ఏట్రం, కరిమల ఎరకం, అన్నిటికంటే డేంజర్ కరిమల ఎరకం. ఎక్కడ కూడా స్టాపింగ్ ఉండదు. రాళ్ళు రప్పలు ఈ రాయి పెట్టుకొని ఆ రాయి పెట్టుకొని 8.5 కిలోమీటర్ డీప్ డౌన్. ఒక్క చోట వర్షం వచ్చినా కూడా ఆగలేం, అంత డీప్ డౌన్ ఉంటుంది. దాని తర్వాత పెరియానవట్టం, చెరియానవట్టం, పంబా నది, గణివతి, నీలిమల ఏట్రం, అప్పాచిమేడు, శబరిపీఠం,
శరణ్గుత్తి సన్నిధానం 18వ బడి స్వామివారి యొక్క దివ్య సన్నిధానం. అలా వచ్చేసి ఇంత కష్టపడి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉంటే అలా నోట్లో నుంచి ఎంగిలి కారుతున్నది కూడా తెలియకుండా ఆ స్వామిని ఇలా చూస్తూ ఉండిపోతాం. ఈలోపు పోలీస్ అయ్యప్పని లాగే అవతల పోడేస్తారు. పోయి కూడా అనుకుంటున్నాయి వీడట్టు పక్క పోయి కాసేపు అవగానే మా ఆవిడ ఇన్ని లిస్ట్ చెప్పిందే, ఇన్ని కోరికలు, నేను ఒక్కటి కూడా చెప్పుకోలేకపోయానే. ఆ దివ్యమంగళ రూపం, ఆ ఐస్కాన్ మ్యాగ్నెట్ మనల్ని కనెక్ట్ చేసేసుకొని ఆ స్వామివారి యొక్క పావనమైనటువంటి 18వ బడి మీద ఫస్ట్ మెట్టు మీద అడుగు పెట్టగానే మన కోరికలన్నీ తీరిపోయి, మీరు కావాలంటే స్వాములు వెళ్ళారు కదా 16 అన్నది, ఒక్క మెట్టు మొదలుపెట్టినప్పటి నుంచి స్వామి దర్శనం వరకు మీ వృత్తి, మీ భార్య, మీ పిల్లలు, కుటుంబం ఏమో గుర్తుకొస్తుందా? ఏది ఇప్పుడు కాదు, మీరు కావాలంటే ఈసారి పచ్చబొడుచుకోండి. ఈ వెంకటేశ్వర మాకు అగనిస్ట్గా నేను ఒకసారి గుర్తు తెచ్చుకొనేసుకుని ఆయనలో తీసుకెళ్ళిపోతారు ఆ ట్రాన్స్లకి. అందుకే ఆయన కొండ మీద ఉన్నారు, మనం భాగ్యనగరంలో ఈరోజు సుమన్ టీవీలో ఉన్నాం. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాల ధారణ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది తమ కోరికల్ని తీర్చుకోవడానికో లేదా కోరిన కోరిక తీరిన తర్వాత అయ్యా నేను నీ మాల వేసుకుంటానయ్యా అని మొక్కుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు విచ్ ఇస్ ద రైట్ ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి. అయ్యప్ప ఎవరు మాల వేసుకోవాలి, ఎందుకు మాల వేసుకోవాలి, కోరుకుంటేనే ఎందుకు మాల వేసుకోవాలి, అదే కదా మీ ప్రశ్న. అయ్యప్ప పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. మీ యొక్క ఋతుచక్రం తీరిన తర్వాత 55 ఏళ్ళ తర్వాత మీరు కూడా ఒక్కసారి వెళ్ళాలి. పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం, అది వెళితేనే చెప్పగలమండి. అది ఎందుకు కూడా ఒకసారి ఎందుకు అనేది చెప్పేస్తాను. ఈ మాల వేసుకుని ఇందులో ఎవరైనా కన్యస్వాములు ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో? కన్యస్వామి వీళ్ళకి చిన్నపిల్లలకి తెలియదు, కాబట్టి పెద్దవాళ్ళకి కొంచెం కన్యస్వాములుగా ఉన్నవాళ్ళు ఏమవుతుంటే ఆ వనయాత్ర, దీక్ష, వ్రతము, నియమావళి అంతా అయిన తర్వాత అక్కడ కఠోరమైనటువంటి ఆ దీక్ష వనం అంతా వెళ్ళి యాత్ర అంతా చలి, విపరీతమైన రష్, 12 అవర్స్ 18 అవర్స్ క్యూలో నిలబడి, అక్కడ తిండి ఉండదు, తిప్ప ఉండదు, అక్కడ ఫెసిలిటీస్ ఉండదు, వీటి మీద నెగిటివ్గా ఉంటే అబ్బా ఏం యాత్ర, ఇంత కష్టపడి నేను ఈ శబరిమలకి రావాలా అని అనుకుంటాడు. తర్వాత స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడగానే ఇంత కష్టం అసలు ఏం అనిపించదు, పటాపంచలు అయిపోతుంది. మళ్ళీ వాడు వస్తాడు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మాల వేసుకోవాలి, అబ్బో ఆ కష్టం నేను పడలేనండి, నేను మాల వేసుకుంటాడు. వాడు తోటి స్వాములు ఉంటారు కదా, ఏం స్వామి నువ్వు పోయినసారి కన్యస్వామిగా ఉన్నావు, నువ్వు మాల వేసుకోలేదా? ఏం లేదండి ఈసారి నేను మాల వేసుకోవట్లేదండి. ఇంకొక 10 మంది మాల వేసుకున్నాను. ఏం స్వామి నువ్వు ఎంత సేవ చేసావు కన్యస్వామి, ఈసారి నువ్వు మాల వేసుకో. కానీ నేను అనుకోలేదు స్వామి. ఇంకా కొంతమంది ఆ బృందంలో ఉన్న వాళ్ళందరూ మాల వేసుకోగానే ఏం స్వామి నువ్వు మాల వేసుకుని ఏదో తప్పు చేసేసానేమో అని అయిపోయి దడదడా పోయి బట్టలు వేసేసుకుంటారు, మాలలు తీసేసుకుంటారు. పోయి గురుస్వామి దగ్గర పోయి మాల వేసుకుని అమ్మ ఐ ఆమ్ ఇన్ అని ఫీల్ అయ్యే మొదటిసారి వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పటికీ 18 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. ఎప్పుడు తెలియదు, అలానే అలా స్వామివారి దర్శనం వేసేసుకుంటారు. మళ్ళీ నా కోరిక తీరితేనే మాల వేసుకుంటాను. ఇది లంచం అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లంచం. కోరిక మీరు అడగకపోయినా ఆయన కోరిక తీర్చేస్తాడు. మీ ఆ అయ్యప్ప నామంలో ఉన్నటువంటి పవర్, ఆయన మీరు అడగకపోయినా అడిగినా ఖచ్చితంగా అనుగ్రహప్రదాయుడు అన్నమాట ఆయన. ఎందుకంటే సుందరేశ్వరుడికిను మోహినికి పుట్టినట్టు లక్ష్మీదేవి యొక్క ధ్యానంతో ఉన్నటువంటి వారికి అనుగ్రహం కుంభవృష్టియే కురిపించేస్తాడు. సో ఈ కోరుకుంటే జరిగిపోతుంది అనేది అపోహ. ఎవరైనా మాల వేసుకొని శబరిమలకి వెళ్ళవచ్చు. ఇది ఒకటి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఉంటే అందులోనే అంటే ఎప్పుడు ఎవరు ఎందుకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలంటే కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని. మీరు కూడా సుమన్ టీవీ వారు ఎందుకు మమ్మల్ని ఆగస్టులో పిలవలేదు, జూలైలో ఎందుకు పిలవలేదు, కార్తీక మాసంలో ఎందుకు పిలిచారు? అయ్యప్పలందరూ ఇప్పుడే ఉంటారు కాబట్టి. మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమికూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. కార్తీక మాసంలో మాల వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఒక గ్లోబల్ వార్మింగ్ నాకు తెలియదు కానండి, అస్సలు చలి వేయట్లేదండి. విపరీతమైనటువంటి ఏసీ వేసుకున్నా కూడా నిద్ర రావట్లేదు. టు బి హానెస్ట్లీ ఎంత ఘోరం అంటే అంత ఘోరం. కింద పడుకుంటున్నాం, అసలు బెడ్షీట్తో పడలేదు, ఇంకోటి లేదు, కింద పడుకుంటున్నాం హాయిగా. అంత వేడిగా ఉంది. కానీ కొంత పల్లెటూర్లలో చూడండి,
వాళ్ళ పొలాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఎంతో చలి ఉంటుంది. ఆ కార్తీక మాసంలో ఆ చన్నీటి స్నానం శరీరంలో ఉష్ణం తగ్గుతుంది, ఆ చన్నీటి స్నానం. అందుకని కార్తీక స్నానం చేస్తాను. అందులోనే శివ విష్ణువుల కలయిక అయినటువంటి నెల అని కూడా ఈ కార్తీక ధనుర్మాసాలు శివ విష్ణువుల యొక్క కలయిక అయినటువంటి మాసం కాబట్టి ఈ సమయంలో వేసుకోవాలనుకున్నారు. ఆ జనాన్ని రద్దీని దృష్టిలో పెట్టుకొని అందరూ వారి వారి యొక్క ఇష్టానుసారం దీక్షను మార్చుకుంటున్నారు. అది తప్ప అంటే నేను ఆ డిస్కషన్కి నేను రావట్లేదు. ఇలా వేసుకుంటే బాగుంటుంది అని అన్నాం. నేను సాంబార్ అన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినాలని అందరూ ఎవరు చెప్పలేదు, మనం అలాగే ఫాలో అవుతున్నాం. నేను పెరుగన్నం తిన్న తర్వాత సాంబార్ అన్నం విత్తనం వాదిస్తే వాదించుకోండి, దట్ ఈస్ లెఫ్ట్ ఆన్ యూ. అక్కడ ఉన్న విషయం అంటే ఈ సమయంలో మాల వేసుకోవాలి, కార్తీకంలో మాసుకోవాలి, మార్గశిరంలో వ్రతం ఉండాలి, మకరంలో దర్శనం చేసుకోవాలని శాస్త్ర ప్రమాణం చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వామివారు కూడాను ఆ కార్తీక మాసంలోనే వనయాత్ర చేశారు. స్వామివారు నడయాడిన ప్రదేశాలంతా అదే. స్వామివారి పూంగావనం అంటారు దాన్ని. పూంగావనం అంటే ఇది ఇప్పుడు మీరు ఆ వెనక తోటలో ఉంది చూసారా, చెట్లు పూలు ఎలా అలా పుష్పించిన వనం అంటారు పూంగావనం అంటే. స్వామివారు నడయాడిన స్థలం అన్నమాట. ఆ స్థలంలో ఉన్న స్థలంలో అప్పుడు మాల వేసుకోవాలి. ఎందుకు మాల వేసుకోవాలి మీ ప్రశ్నలో ప్రధానం. ఎందుకు మాల వేసుకోవాలంటే నీకు ఆరోగ్యం కావాలంటే మాల వేసుకో, అనుగ్రహం కావాలంటే మాల వేసుకో. మాలకు ఆరోగ్యానికి ఏం లింక్? ఆఫ్ కోర్స్ శరీరంలో ఉన్న ఉష్ణం తగ్గుతుంది చన్నీటి స్నానం వల్ల. తర్వాత భూమి మీద పడుకోవడం వల్ల మనమందరూ కూడా స్పాంజ్, ఇప్పుడు చూడండి మేము కూర్చోడానికి ఇంత కంఫర్ట్ పెట్టారు. నో, దిస్ ఇస్ నాట్ రైట్ వే. అలాగే భూశయనం అన్నారు. ఆ భూశయనం పడగడం వల్ల మన స్పానల్ నేరో అవుతుంది. ఫస్ట్ రక్త ప్రసరణ అనేది కొంచెం చక్కగా జరుగుతుంది. అంటే ఏకభుక్తం. మనం అదే దీక్ష లేని సమయంలో వాడు బెడ్ కాఫీ నుంచి మొదలు పెడితే తిండి తిప్ప, బిస్కట్లు, ఛాయ్లు, గప్చిప్పులు, చెత్త చెదారం, ఇంకా కొంతమంది ఉత్తములు 9 గంటలకి గుర్రం ఎక్కుతారు. ఇన్ని రకాల చెత్త చెదారాన్ని దేహో దేవాలయ ప్రోక్తని దేవాలయం లాంటి యొక్క దేహాన్ని మలినం చేసేస్తారు. దాన్ని మన వాష్రూమ్లో లెట్రిన్ పోతే ఇలా ఫ్లష్ చేస్తే గజ్జని కొట్టుకోపోతుంది సారా. ఈ 41 రోజులు ఏకభక్తం ఉండడం వల్ల లోపల ఉన్న చెత్త మొత్తం కొట్టుకుపోయి ఆరోగ్యవంతులం అవుతాం, డాక్టర్కి దూరం అవుతాం. ఒకటి ఇది అయిపోయింది. వాక్శుద్ధి వస్తుంది. ఫస్ట్ ఓం అనగానే నాభి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నాభి లోపలికి వెళ్ళగానే స్వామియే శరణమయ్యప్ప ఈ సౌండ్తో చెప్పడం వల్ల అన్ని బ్లాక్స్, బ్లడ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది. చెప్తూ ఉంటేనే గూస్బంప్ రావాలి, ఆ ఫీల్ రావాలి. ఐఎమ్ చాంటింగ్ ఆఫ్ మై లార్డ్ అయ్యప్పస్ నామం అనే ఫీలింగ్ లోపల రావాలి. అదే అవుతుంది. అలా అయిన తర్వాత అసలైన ఆకలి అవుతుంది ఏకభుక్తం ఉండడం వల్ల. వీడు ఇన్ని రకాలు తింటే వాడికి చక్కగా భార్య పిల్లలు వండి పెట్టిన స్నాక్స్లు ఉన్నా, రకరకాల తిండి ఉన్నా కూడా తినని వాళ్ళే ఉంటారు చాలా వరకు. ఇప్పుడు ఆవురని తింటారు ఏకభుక్తం. అది కూడా ఆయిల్ లేని 40 రోజులు ఆయిల్ని అవాయిడ్ చేయాలి. ఏమన్నా చేస్తారంటే లేదండి మా మాతస్వామి అయ్యప్పటికి పెట్టాలని మొక్కుకున్న స్వామి, మేము మిర్చి బజ్జీ పెడతాం, మేము జిలేబీ పెడతాం, మేము పులిహోర పెడతాం, మేము బిర్యానీ పెడతామని రకరకాల తిండి పెట్టి తీసుకోవాల్సిన ఆహార నియమాలను వదిలేసి కొలెస్ట్రాల్ని పెంచుకొని ఆటోమేటిక్గా తెలియకుండానే నిద్రలోనూ స్నానంలోనూ వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అనేది పోగొట్టేస్తున్నాం. మనం భోజనం పెట్టి పాపాన్ని పెంచుకుంటున్నామా, పుణ్యాన్ని పెంచుకుంటున్నామా? ఆరోగ్యాని కోసమే కదా ఈ దీక్ష. అందులో తప్పు చేస్తే ఇటు ఆహారం పెట్టిన వాళ్ళది తప్పు, తిన్న మనకు తిప్పు. సో అందుకే ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం తినేటప్పుడు ఏమవుతుందంటే శరీరం ఒక కంట్రోల్ తప్పిపోతుందండి. అలా మామూలుగా అన్ని రకాలుగా తింటే ఈ ఏకభుక్తం తినడంలోపు మనకేమవుతుందంటే కంప్లీట్ ఆ నామం మాత్రమే వస్తుంది. నాలికలో ఈ జిక్వ కోరుకుంటుంది చూసారా, ఈ స్పైసీ, గార్లిక్, ఆనియన్, తర్వాత నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఇవన్నీ కొన్ని ఈ ఆయిల్లో దేవుడు అంటే నూనెలో దేవి 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 వచ్చి అట్లా ఉంటుంది చూసారా, ఇవన్నీ బంద్ అవుతుంది. దాని బదులు పచ్చి కూరగాయలు తినమనండి, చూద్దాం. అబ్బే అది ఉండదు. తిని చూడమని చెప్పండి. ఆ దీక్షలో ఆరోగ్యం ఉంది, ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఒకటే శత్రువు ఉంటాడు, 2 రకాల ఇబ్బంది పెడుతుంటాడు ప్రపంచంలో. మనందరికీ ఒకటే శత్రువు ఏమో ఒకటే, 2 ఇబ్బందులు ఉంటాయి. ఎవరు చెప్పండి? మనకు కామన్ శత్రువు ఉంటాడు. ఎవరు చెప్పండి? మనందరికీ కామన్ శత్రువు అమ్మా, శత్రువు ఒకడు, ఉపద్రవాలు 2. నోరు
నీ నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజం నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. నీ నోరు కంట్రోల్ చేసుకుంటే నీ శరీరం నీకు సహకరిస్తుంది. ఒకడే శత్రువు, 2 రకాలైనటువంటి ఉపద్రవాలు. ఈ నోరు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. మన ఇంట్లో ఏమవుతుంది, డబ్బాలను ఫ్రిడ్జ్లోనూ ఏవో చిరుదిండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు తెలియకుండానే అవన్నీ ఆపేస్తున్నాం. ఓ 2-3 గంటలలోపు ఆహారం చేయడం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం చేయడం, ఉదయం బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండడం. ఇది వచ్చేసి హెల్తీగా ఉన్న వాళ్ళకి. బాగా వినండి, టీవీలో చూసి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక్కసారి హెల్త్గా డిస్టర్బ్గా ఉంటే మీ డాక్టర్ ఏది చెప్తే అదే తినాలి మీరు. ఆ తినడంలో కూడా గార్లిక్ ఆనియన్ లేకుండా తినడం. ఇలా ఆరోగ్యం అవుతుంది. అన్నిటికంటే బ్రహ్మచర్యం ముందు. కట్టుకున్న భార్యను సైతం ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు స్వాములు? అమ్మస్వామిని మాత. ఇప్పుడు అమ్మస్వామిని మనం అమ్మ మాత అని పిలుస్తున్నావా లేదా? ఎందుకని పిలవన్నారా? మీరు మాల్లో లేకపోతే మీ ఆవిడని ఎలా పిలుస్తారు? ఒసే, ఇది మట్టుకు తగ్గదు. ఒసే దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా కొన్ని వేరే వేషాలు వస్తే వాళ్ళ నాన్నగారిని కూడా కలిపి తిట్టడం, నా మీద తలగట్టాడే అని. దొరుకుతావు నాకు 41 రోజులని చెప్పి కట్టుకున్న భార్యను సైతం మాత అమ్మ అని పిలిపించే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఇది. ఆ బ్రహ్మచర్యం, కట్టుకున్న భార్యను సైతం ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మచర్యం ఉండి మాతాను పిలిపించుకునే ఒక అద్భుత చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క దీక్ష. 2 పూట్ల స్నానం, ఏకభుక్తం, భూశయనం, కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం, అక్కుప్రెషర్ అవ్వడం. ఫస్ట్ ఎక్కడ మనం నడుస్తూ ఉంటే ఈ కాళ్ళకు చేతులకే ఎక్కువ మన శరీరాన్ని వ్యాపించాలి. అందుకే తప్పట్లు తడితే నరాలని యాక్టివేట్ అవుతుంది, నడుస్తూ ఉంటే నరాలన్నీ యాక్టివేట్ అవుతుంది అంటారు. ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడ చెప్తారు వనయాత్రలో కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్తయ్య అని అంటుంటారు. ఆ కళ్ళు ముళ్ళం అంటే కారాళ్ళు రప్పలు అవన్నీ కూడా కాళ్ళకు మెత్తలాగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి, అక్కడ మీరు అలవాటు పడతారు అని చెప్పడం కోసమే. ఎవరు మాల వేసుకోవాలంటే ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు మాల వేసుకోవాలి, డిసిప్లిన్ కావాలనుకున్న వాళ్ళు మాల వేసుకోవాలి, అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు మాల వేసుకోవాలి. మేము ఇలాగే ఉంటాం అనుకున్నా ఇలాగే ఉంటారు. శరణమయ్యప్ప.